నమస్కారము. జిఎస్టీలో మార్పు అనేది ఒక పెద్ద మార్పు అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ మార్పు వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ న్యూస్ చాలా అద్భుతంగా మనం చూడబోతున్నాము. ఇండియన్ ఎకానమీలో మంచి గ్రోత్ మనం చూడబోతున్నాము అనేది మనం చూస్తున్నాము. సో దీనివల్ల ప్రత్యేకంగా మనం యాజ్ అ పాలసీ హోల్డర్స్, యాజ్ అ ఇన్వెస్టర్స్ మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో చూడబోతున్నాము. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇవన్నీ పాయింట్స్ మీద కవర్ చేస్తున్నాము. కొద్దిగా లెంతీగా ఉంటుంది, చిన్నగా ఓపికతోటి మీరు ఈ పర్టికులర్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈ పర్టికులర్ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో అందరికన్నా ముందు హిస్టారికల్గా జిఎస్టీ ఏ స్ట్రక్చర్ మీద ఉంది అనేది చాలామందికి మనకి ఐడియా ఉండిపోవచ్చు. సో దానికోసం ఇక్కడ మీరు చూస్తున్నారు 5%, 12%, 18%, 28% ఇలాంటి 4 స్లాబ్స్ అనేది ఉంటుంది. సో జిఎస్టీ అనేది ఏంటంటే మనం ట్యాక్స్ కడుతున్నామా, మనం ట్యాక్స్ కట్టట్లేదా, ప్రతి ఒక్కళ్ళు ఈ జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఏదైనా వస్తువు కొన్నా కూడా ప్రతి దానికి ఒక జిఎస్టీ తీసుకోవటం జరిగింది. సో అది ప్రతి ఒక్కళ్ళ మీద ఒక భారం అనేది అక్కడ మనం చెప్పుకుంటాము. సో దీనికి ఇన్సూరెన్స్ మీద కూడా ఒక పెద్ద బర్డన్ అనేది మనకు ఉంటుంది. సో ప్రీమియంలో జిఎస్టీ కూడా కలుపుకుంటా మన దగ్గర నుంచి ఇప్పుడు దాకా తీసుకోవటం జరిగింది. సో ఇది ఇప్పుడు దాకా 21 సెప్టెంబర్ అంటే ఈ సంవత్సరం 21 సెప్టెంబర్ నుంచి మనకి పర్టికులర్ రిఫార్మ్ చూస్తున్నాము. దీని తర్వాత కనిపించే రిఫార్మ్ అనేది ఏంటంటే సెప్టెంబర్ 22 నుంచి 2 మాత్రమే మనకి ట్యాక్స్ మేజర్ ప్రొడక్ట్స్లో మనం చూడబోతున్నాము. ఆ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ 5%, ఇంకా 18%. సో ఇన్సూరెన్స్ విషయంలో మనం మాట్లాడుతుంటే ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్లో మనకి కంప్లీట్ జీరో ట్యాక్సేషన్. సో ఏది గవర్నమెంట్ ప్రకారంగా ఈ ప్రొడక్ట్స్ వాడకూడదు ఆర్ఎల్స్ డబ్బు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక లగ్జరీ ఐటమ్స్ మీద ఖర్చు పెడుతుంటే వాటి మీద 40% దాకా ట్యాక్స్ అనేది మనం చూడబోతున్నాము. సో దీనివల్ల ఒక మేజర్ రిలీఫ్ మన కామన్ మ్యాన్కి మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ప్రతి దానికి ఒక లాభం అనేది మనకు ఉంటుంది. సో ఇది ఒక గేమ్ చేంజర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీద ఉండాల్సిన జిఎస్టీ ఇప్పుడు 0 ఉండబోతుంది. 22 సెప్టెంబర్ నుంచి మనం చెప్పుకోవచ్చు. ఆ రోజుల నుంచి మనకి నవరాత్రి మొదటి రోజు నుంచి మనకి అది జరుగుతుంది. సో కంప్లీట్లీ 0. సో దీనికి ఎలా నాకు బెనిఫిట్ అనేది వచ్చింది అనేది మనం చిన్నగా తెలుసుకుందాము. సో ఒక పాలసీ మీరు 10,000 పాలసీ మీరు తీసుకుంటుంటే ఇక్కడ ప్రీమియం ప్రస్తుతానికి మీరు 11,800 కడుతున్నారు. జిఎస్టీ లేదు అన్నప్పుడు మీరు 10,000 కడతారు. సో సంవత్సరానికి దాదాపు మీరు ఇంత సేవ్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్క ప్రీమియం స్లాబ్కి మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనేది మనం చేసుకున్నాము. సో అదనంగా మనం ప్రీమియం పే చేసేవాళ్ళం, ఆ ప్రీమియం పే చేయకుండా మనకి సేవింగ్ అనేది ఉంటుంది. సో మీ కుటుంబంలో మీరు ఒకవేళ ఒక 3 పాలసీస్ నుంచి 5 పాలసీస్ ఉండే అనుకుందాం. సో ప్రతి ఒక్క పాలసీ మీద మీకు ఒక సేవింగ్ అనేది కంపల్సరీ చూడబోతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో దీనికి మన ఒక లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ కింద మనం మార్చుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం చూసుకున్నాము. సో ఇక్కడ 10 సంవత్సరాలు ప్రొజెక్షన్ మనం చూసుకుంటే దగ్గర మనం 65,000 దాకా మనం ఒక బేసికలీ క్యాపిటల్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అంటే 4,500 బేసికలీ ప్రతి సంవత్సరం నేను సేవ్ చేసుకుంటే 10 సంవత్సరాల దాకా నేను 45,000 దాన్ని నేను ఒక 8% రిటర్న్ ఇచ్చే ఒక ప్రోడక్ట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అక్కడ దగ్గర నేను 65,000 నాకు ఒక అమౌంట్ అనేది ఉంటుంది. సో ఈ 20 సంవత్సరాలు ప్రొటెక్షన్ కోసం చూడండి దగ్గర 2,50,000 ఒకేసారి ఈ అమౌంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండకపోవచ్చు. బట్ ఈ జిఎస్టీ
నుంచి మిగిలిన డబ్బుని మనం వృధాగా మనం ఖర్చు పెట్టుకోకుండా మనం మన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటానికి దీన్ని ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియో అంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా. సో లైఫ్ చేంజింగ్ ఇంపాక్ట్. సో ఇక్కడి నుంచి జిఎస్టీ మారుతుందంటే జిఎస్టీ వల్ల నాకు సేవింగ్ని నేను పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాడుకోవాలి, లేకపోతే ఆ డబ్బే నేను నా రిటైర్మెంట్ కార్పస్ కోసం వాడుకోవాలి. సో ఇదే డెఫినెట్లీ నా కొన్ని క్లయింట్స్ కూడా ఆ డైరెక్షన్లోనే వెళ్తున్నారు. చాలా మంచి విషయం నేను చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇన్కమ్ వైజ్ చేసుకుంటుంటే లో ఇన్కంలో ఒకవేళ ఎవరైనా ఒక 10,000 నుంచి 15,000 ప్రీమియం పే చేసుకుంటుంటే యాన్యువల్ సేవింగ్స్ దగ్గర ఒక 2,500 దాకా మనం సంవత్సరానికి కాపాడుకోవచ్చు. అది మనం చెప్పుకోవచ్చు. అదే 6 నుంచి 12 లక్షల కోసం మీరు సేవింగ్ ఎంత ఉండొచ్చు, దాదాపు 5.5 లక్షల దాకా 5,500 దాకా మనం సేవ్ చేసుకుంటున్నాము. ప్రీమియం వైజ్ మనం ఎంత ప్రీమియం కడుతున్నామో దానికి అనుకూలంగా మనకి 18% మనం సేవ్ చేసుకుంటున్నాము. సో ఇది చాలా చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అప్పర్ మిడిల్ క్లాస్ గురించి మనం చూసుకుంటుంటే దగ్గర మనకి ఈ నంబర్ కనిపిస్తుంది. సో ప్రీమియం మనం చేసుకుంటుంటే దాన్ని మనం ఒక ఇన్వెస్ట్మెంట్కి మార్చుకోవాలి. సో ఫస్ట్ మేజర్ స్టెప్స్ తీసుకోవాల్సింది ఏంటంటే కవరేజ్ పెంచుకునే అవకాశం ఉంది. సో అది మీరు అప్గ్రేడ్ చేసుకోవాలన్నా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాము. సో ఎగ్జాంపుల్స్ తోటి మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే ఉన్న పాలసీలో అడిషనల్గా మనం ఏదైనా రైడర్స్ మనం యాడ్ చేసుకోవచ్చా, అది యాక్సిడెంటల్ రైడర్ యాడ్ చేసుకోవచ్చా, క్రిటికల్ ఇల్నెస్ యాడ్ చేసుకోవచ్చా. సో ప్రీమియం అంతే పే చేసుకుంటా వెళ్ళి మనం అడిషనల్గా రైడర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఫ్యామిలీ ప్రొటెక్షన్కి మనం అడిషనల్గా మనం కవరేజ్ని పెంచుకోవచ్చు. సో ఇది స్పెసిఫిక్లీ మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సో లైఫ్ ఇన్సూరెన్స్లో మనం మార్పు అనేది మనం చేయలేము. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మనం ఇలాంటి చేంజెస్ మనం చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో బెనిఫిట్ పొందుతుంటే ఖర్చు కాకుండా మనం దానివల్ల అడిషనల్గా రిస్క్ని మనం ఎలా తీసుకోవచ్చు అనే పాయింట్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో నెక్స్ట్ మనం చిన్న విషయాలు ఏంటంటే ఇప్పుడు కాకపోతే సేవింగ్స్కి డైవర్ట్ చేసుకోవచ్చు. సో కవరేజ్ పెంచుకోండి. రెండో పాయింట్ సేవింగ్స్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఆ డబ్బుని డైవర్ట్ చేసుకోవచ్చు. మూడోది ఇది జరగటం వల్ల మనం టోటల్గా ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. సో జిఎస్టీ లేదు, ఆ డబ్బు మనం ఏటీసీ ప్రొడక్ట్స్కి మనం డైవర్ట్ చేసుకోవచ్చు. ఏటీడీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్కి మనం డైవర్ట్ చేసుకోవచ్చు. సో టోటల్ మ్యాక్సిమైజేషన్ మనం అడిషనల్గా మనం వెళ్ళొచ్చు. సో ఏటీసీ కింద 1,50,000, అదే ఏటీడీ కింద ఫ్యామిలీకి 25,000, పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి 50,000. సో ఈ విధంగా మనం ఏటీడీని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో సెక్టర్ వైజ్ బెనిఫిట్స్ హెల్త్ ఇన్సూరెన్స్కి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ మనం చూసుకోవచ్చు. చాలామంది అఫోర్డ్ చేయలేనిది కూడా అఫోర్డ్ చేసుకోవచ్చు. కొంతమంది అరే జిఎస్టీ కలుస్తుందిగా, ప్రీమియం పెరుగుతుంది కదా, ఆ ప్రీమియం పెరగటం వల్ల అదే ఇది కాదు తక్కువ సంబంధించోడికి వెళ్ళిపోదాము అనే ఆలోచనతో ఆగిపోయేవాళ్ళు. 10 లక్ష కవరేజ్ తీసుకునే వాళ్ళు 7 లక్షలకే ఆగిపోయేవాళ్ళు, 7 లక్షలు తీసుకునేవాళ్ళు 5 లక్షలకే ఆగిపోయేవాళ్ళు. అలా కాకుండా ఇవాళ ప్రీమియం అఫోర్డ్ చేసుకోవచ్చు. సో అఫోర్డబిలిటీ అనేది పెరిగిద్ది. హెల్త్ కేర్ సర్వీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల చాలా వేరే మనకి డైలీ నెసెసిటీస్ ప్రొడక్ట్స్ మీద కూడా మనం సివియర్గా మనం ఫాలో అవటం మనం చూస్తున్నాము. సో దీనికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఏంటంటే యాజ్ పర్ మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఈ జిఎస్టీ తగ్గటం వల్ల ఇండియన్ ఎకానమీ దగ్గర ఒక 2 లక్షల కోట్లు అనేది వ్యాపారం అనేది
పెరగటం మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో చాలా మంచి విషయం, ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, ప్లస్ ఖర్చుకు పెట్టడానికి కూడా మన చేతిలో డబ్బు ఉంటుంది. సో పాజిటివిటీ డెఫినెట్లీ ఇమీడియట్ రిలీఫ్, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇమీడియట్ రిలీఫ్. సో చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పటం ఏం చేశారంటే, నేను మొత్తం పాలసీస్ కలుపుకుంటే నాకు దగ్గర సంవత్సరానికి ఒక 60,000 నేను సేవ్ చేసుకుంటున్నా, అంటే ఒక కొత్త ఎస్ఐపి 5,000 కోసం నేను స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి చాలామంది ఆలోచిస్తున్నారు. సో సీనియర్ సిటిజన్స్ కూడా మంచి రిలీఫ్, ఆల్రెడీ వాళ్ళు పెన్షన్ రిసీవ్ చేసుకుంటా ప్రీమియమ్స్ పే చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఆ బర్డెన్ అనేది కూడా రిలీఫ్ రావటం మనం చూస్తున్నాము. సో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇక్కడ. సో గ్రూప్ ఇన్సూరెన్స్కి జిఎస్టీ ఇప్పుడు కూడా వర్తించిద్ది. కార్పొరేట్ ప్లాన్స్ బేసికలీ ఇక్కడ ఎల్యూడ్ చేయటం జరిగింది. సో ఐడియలీ కింద ఇంపార్టెంట్ నోట్స్ కింద నేను మీకు ఇచ్చిన పాయింట్స్లో తెలిసింది ఏంటంటే, కార్పొరేట్ సైడ్ నుంచి మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ మీద 18% జిఎస్టీ ఇప్పుడు కూడా అప్లికేబుల్ ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఇండివిజువల్గా మనం ఆ పాలసీస్కి వెళ్తే దానివల్ల మనం ఆ 0 ట్యాక్స్ మనం మన పాలసీస్కి మనం చేసుకోవచ్చు. సో డిపెండెన్సీ అనేది లేకుండా మనం చేసుకోవాలి. సో ఎఫెక్టివ్ డేట్, ఈ డేట్ గుర్తుంచుకోండి, September 22 కంప్లీట్లీ మన ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నుంచి మనం జిఎస్టీ ఎగ్జంప్షన్ అనేది చూడబోతున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద మీ ఏజెంట్స్ తోటి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మీ ఏం చేయాలి అనేది ప్లానింగ్ కోసం మీరు డెఫినెట్లీ చేయాలి. సో యాక్షన్ ప్లాన్. సో ప్రతి ఒక్కళ్ళు ఇమ్మీడియట్లీ చేయాల్సింది ఏంటంటే, మీ ఎగ్జిస్టింగ్ పాలసీస్ని రిన్యూ డేట్స్ మీరు చెక్ చేసుకోవాలి. ప్రీమియమ్స్ కోడ్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. డిఫరెంట్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి కొత్త పాలసీస్ తీసుకోవాల్సిన మొదటి రోజు మనం చెప్పుకోవచ్చు. సో నవరాత్రులు మొదలవుతుంది, నేను ముందుగానే చెప్పాను. సో మంచి రోజు మనం మంచి పాలసీ స్టార్ట్ చేస్తుంటే దానివల్ల మనకి మన ఫ్యూచర్కి ఏదో విధంగా ప్రొటెక్షన్, సో అమ్మవారుకి మనం నమ్ముకుంటాము ప్రొటెక్షన్ ఇచ్చిద్ది అని. సో ఇలాంటిది కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనకు ఒక మంచి ప్రొటెక్షన్ ఇచ్చిద్ది అనేది మనం చెప్పుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి డిసెంబర్లో చేయాల్సింది ఏంటంటే, మనం ఎగ్జిస్టింగ్ కవరేజ్ని మనం పెంచుకోవాలి. సో జిఎస్టీ నుంచి మనకి వచ్చిన లాభం మనం మన కవరేజ్ని పెంచుకునే దాంట్లో ఆలోచించాలి. ఫ్యామిలీ ఫ్లోటర్ ఇంకా మనం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఏదైనా రైడర్ యాడ్ చేసుకోవాలా, కుదురుతుందా, రైడర్ యాడ్ చేసుకోవాలి. సో పాయింట్ అనేది ఏంటంటే, జిఎస్టీ నుంచి వచ్చిన లాభంని నేను ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ని నేను ఇంకా పెంచుకొని కవరేజ్ని పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ పాయింట్ చెప్తున్నాము. లాంగ్ టర్మ్ విజన్, వెల్త్ క్రియేషన్. సో ఆల్రెడీ నేను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్లో నాకు చాలా బెనిఫిట్ అనేది, నేను చాలా హయ్యెస్ట్ సపోర్ట్ అనేది నేను తీసుకున్నాను. సో ఆ సపోర్ట్ నుంచి నాకు రిలీఫ్ ఆల్రెడీ ఉంది. సో ఆ జిఎస్టీ నుంచి వచ్చిన బెనిఫిట్ నేను వెల్త్ క్రియేషన్ కోసం నేను యూస్ చేసుకుంటాను అనే ఉద్దేశం ఉంటే లాంగ్ టర్మ్, సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కొత్తగా ఎస్ఐపిలు మొదలు పెట్టాలి, కొత్తగా వెల్త్ క్రియేషన్ కోసం చేయాల్సినవి అన్నీ మీరు చేసుకోండి అనేది లాంగ్ టర్మ్ వ్యూ అనేది మనం ఇక్కడ ఇస్తున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాము. ఒక కప్పలు ఉండారు, వాళ్ళకి 2 పిల్లలు, 12 lakhs ఇన్కమ్. సో కరెంట్ ఇన్సూరెన్స్ 10 lakhs ఫ్యామిలీ ఫ్లోటర్ కింద వాళ్ళకు ఉంది. సో బేస్ ప్రీమియం 28,000, అడిషనల్గా 3,440 రూపీస్ అనేది జిఎస్టీ వల్ల ఎక్స్ట్రాగా పే చేయటం జరుగుతుంది. సో ఆ అమౌంట్ బేసికలీ చూడాల్సింది ఏంటంటే, 3,000 కాదు 5,000. సో ఆ 5,000ని మనం ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఒకటి, ప్రీమియం ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. 10 లక్షల నుంచి 15 లక్షలు కవరేజ్కి నేను పెంచేసుకున్నాను. రెండో ఆప్షన్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ నేను నా పాలసీలో లేదు, అది నేను యాడ్ చేసుకున్నా. మూడోది, ఈ 5,000 సంవత్సరానికి నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నేను డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, 5,000 కదా అనే ఆలోచనతో వెళ్ళొద్దు. చిన్న బొట్టు అనేది ఒక బకెట్ని నింపేస్తుంది. సో అదేవిధంగా
చిన్న ఇన్వెస్ట్మెంట్ మన పిల్లల చదువుకి ఎక్కడ ఉపయోగపడుద్ది అనేది మనం ఆలోచనతోటి వెళ్ళాలి. సో వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. సో చిన్న చిన్న అమౌంట్ ఎంత అమౌంట్ క్రియేట్ చేసిద్ది అనేది మీరు చూడండి. సో మంత్లీ ఎస్ఐపి 375 రూపాయలే నేను అనుకోకుండా 375 రూపాయలు నేను సేవ్ చేసుకుంటున్నా. దీంతో నేను ఎస్ఐపి మొదలు పెడతా. సో ఇక్కడ ఎస్ఐపి మొదలు పెడుతుంటే చూడండి ఫ్రెండ్స్, 10 సంవత్సరాలకి నాకు దగ్గర దగ్గర 87,000. ఆ తర్వాత ప్రతి ఒక్క ఏడాది మనకు ఒక అమౌంట్ చూడండి పెరుగుతూ ఉంటుంది. సో చిన్న అమౌంట్ కనిపించిన అమౌంట్ కూడా ఎంత పెద్ద వెల్త్ క్రియేట్ చేస్తుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఎస్ఐపి విషయంలో మనం ఎంతసేపు మార్కెట్లో ఉంటాము అనేది ముఖ్యం, రాదర్ దాన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఫస్ట్ క్రిటికల్ పాయింట్ మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్గా ఇన్సూరెన్స్ మీద ఒక చాలా పెద్ద విషయం అనేది గవర్నమెంట్ టార్గెట్ తీసుకుంది. 2027 దాకా ప్రతి ఒక్క మనిషి ఇన్ష్యూర్డ్ ఉండాలి. సో దానివల్ల పెనిట్రేషన్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉండాలి. సో మీరు చూస్తున్నారు 4.2% ఆఫ్ జీడిపి ఇప్పుడు కరెంట్లీ మనం చూస్తున్నాము. గ్లోబల్ స్టాండర్డ్స్లో చూస్తుంటే 7% ఆఫ్ పీపుల్. సో చాలా చాలా డిఫరెంట్గా మనం ఆలోచిస్తాము. మనం ఇండియాలో ఉండి మనం ఇన్సూరెన్స్ తీసుకోము. అదే మనం యుఎస్కి వెళ్తుంటే మనం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఆలోచనతో ఇన్సూరెన్స్ తీసుకొని అక్కడ వెళ్తాం ఫ్రెండ్స్. సో ఇండియాలో ఉన్నా కూడా ఇండియా నుంచి కూడా మనం ఆ ఆలోచనతో ఎందుకు ఉండకూడదు అనే పాయింట్ మీరు మిమ్మల్ని అడగాలి. సో ఇక్కడ చాలా క్లియర్ ఇండికేషన్. సో ఇండియాలో ఇవాళ జిఎస్టీ లేదు, ప్లస్ ట్యాక్స్ డిడక్షన్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ బెనిఫిట్ మనం రిసీవ్ చేసుకోవాలి. సేవ్ చేయడం వల్ల మనం బెనిఫిట్ అనేది పొందాలి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి డెఫినెట్లీ లాభం ఉంది, ప్లస్ కస్టమర్స్కి మనం చెప్పుకున్నదే చాలా చాలా లాభం ఉంది. ప్లస్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ డెఫినెట్లీ మీరు ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీరు సేవ్ చేసిన జిఎస్టీని అన్నెసెసరీలీ ఖర్చు పెట్టుకోకుండా మీరు మీ కవరేజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మీరు మీ బ్యాగ్లో మొత్తం ఓవరాల్ పోర్ట్ఫోలియోలో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రొడక్ట్ ఏమేమి అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ డిస్ట్రిబ్యూటర్స్ తోటి మీరు అడిగి దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో కామన్లీ క్వశ్చన్స్ ఏమంటేదంటే, సో ఇది ఎంప్లాయర్ ఇచ్చిన గ్రూప్ ఇన్సూరెన్స్కి మనకి వర్తిచ్చిద్దా? సో ఆన్సర్ రాదు. అది దాని మీద స్టిల్ 18% జిఎస్టీ మనకి ఇవ్వటం జరుగుతుంది. సెకండ్, ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? ఇది సెప్టెంబర్ 22. సో ఈ పాలసీ పాత పాలసీ ఉంది, దాని మీద కూడా నాకు జిఎస్టీ బెనిఫిట్ వచ్చిద్దా? ఎస్ వచ్చిద్ది. కొత్తగా నేను పాలసీ తీసుకుంటున్నాను, దానికి నాకు బెనిఫిట్ వచ్చిద్దా? వచ్చిద్ది. సో 22 తర్వాత 2025 తర్వాత ఎప్పుడైనా నేను ఏదైనా పాలసీ కొత్త పాలసీయో లేకపోతే పాత పాలసీ కూడా రెన్యూ చేసుకుంటుంటే ప్రతి ఒక్క దాని మీద నాకు ఒక జిఎస్టీ రిలీఫ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో 3వ పాయింట్ ఓవరాల్గా, సో బేస్ ప్రీమియం మనకి లాస్ ఉంటుందా? సో అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో నెట్ బెనిఫిట్ అనేది నెట్ బెనిఫిట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, సో పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని ఏం చేయొచ్చు అంటే ఒక 3% నుంచి 5% ప్రీమియమ్స్ పెంచుకునే అవకాశం ఉంది కంపెనీస్ది. సో ఆ విషయం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, రైట్? సో ఆ ప్రీమియం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది కొన్ని కంపెనీస్. సో 3 to 5% మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో డిడక్షన్స్ డెఫినెట్లీ మనకి ట్యాక్స్ ఎఫెక్ట్ మనకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ప్రీమియం అమౌంట్ మీద మనకి ఎలిజిబిలిటీ వచ్చిద్దా? సో మొత్తం ప్రీమియం అమౌంట్ మీద మనకి ఎలిజిబిలిటీ డిడక్షన్ కంప్లీట్లీ రాదు. సో 80C 80D కింద లిమిట్ ఉన్న దానికే మనం ఆ ప్రీమియం అనేది వర్తించిద్ది.
సో ఇది మోటార్ ఇంకా జనరల్ ఇన్సూరెన్స్కి అప్లికేబులా? సో ఇది మోటార్ ఇంకా జనరల్ ఇన్సూరెన్స్కి అప్లికేబుల్ కాదు. ఈ జిఎస్టీ అనేది లైఫ్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్కి మాత్రమే. సో ఈ బెనిఫిట్ మీరు లైఫ్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కోసమే మీరు యూస్ చేసుకోవచ్చు. సో కవరేజ్ ఆప్టిమైజేషన్, సో ఫైనాన్షియల్ ప్లానింగ్ స్ట్రాటజీ. సో మనం ఎప్పుడు ఒక ప్రాబ్లం నికి చూడకుండా ఆ ప్రాబ్లం నుంచి మనం ఏ విధంగా దాన్ని సొల్యూషన్ కింద మార్చుకోవాలి. సో మొదటి స్ట్రాటజీ కవరేజ్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో అప్గ్రేడ్ చేసుకోవాలా, రైడర్స్ యాడ్ చేసుకోవాలా, ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది మన మెంబర్స్ని కలుపుకోవాలా, ప్రతి ఒక్కటి మనం ఫస్ట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సెకండ్ స్ట్రాటజీ ఇన్వెస్ట్మెంట్, ఇందాక చెప్పినట్టు. సో ఫ్రెష్గా మనం కలిసిన జిఎస్టీని మీరు కొత్త ఎస్ఐపి ద్వారా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ట్యాక్సేషన్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ మనం పెంచుకోవాలి. సో చాలా క్రూషియల్ ఎలిమెంట్. సో ఇండివిజువల్ బెనిఫిట్స్ మనం ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. మనం చెయ్యలేనిది కూడా మనం చిన్నగా ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఇందాక నేను చెప్పినట్టు సో మనం 5 లక్షలే మనం ప్రీమియం ఎక్కువ ఉంది కాబట్టి మనం 5 లక్షల పాలసీ తీసుకుంటున్నాము, 10 లక్షల పాలసీ తీసుకుంటున్నాము. సో దాన్ని మనం పెంచుకోవచ్చు. సో ఇన్సెక్యూరిటీ అనేది మైండ్ నుంచి తగ్గిపోతుంది. సో ఎకనామిక్ బెనిఫిట్స్ డెఫినెట్లీ గవర్నమెంట్కి మనం చెప్పుకున్నాము. సో అక్కడ బేసికలీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జిఎస్టీ తగ్గడం వల్ల చాలామంది బేసికలీ స్పెండింగ్ మోడ్లో వెళ్ళిపోతుంది. ప్లస్ ఫెస్టివల్ సీజన్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో అన్నీ అదేవిధంగా మనకి బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకు యాక్షన్ ప్లాన్ ఉండాలి. నెక్స్ట్ 30 రోజుల్లో మనం చేయాల్సినవి ఇవి. సో ఇన్సూరెన్స్ పాలసీ రివ్యూ చేసుకోండి. రిన్యూవల్ డేట్స్, ప్రీమియం అమౌంట్ ఇదివరకు ఎలా ఉంటే ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, జిఎస్టీ తోటి నేను ఎంత సేవ్ చేసుకుంటున్నాను, ప్లస్ కవరేజ్ ప్లస్ మల్టిపుల్ ఇన్సూరెన్స్ కోటేషన్స్ తీసుకొని మీరు రివైజ్ చేసుకొని ముందుకెళ్ళండి. సో ఇది నెక్స్ట్. సో షార్ట్ టర్మ్ యాక్షన్. సో నెక్స్ట్ 3 to 6 months మీరు ప్లాన్ చేసుకున్నది ఇంప్లిమెంట్ చేసే టైం మనం చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి మనం వెళ్ళాలి. కవరేజ్ పెంచుకొని వెల్త్ క్రియేషన్కి వెళ్ళాలి. సో డబ్బులు మిగులుతున్నాయి అనే దానికి మనం ఇన్వెస్ట్మెంట్ ఆర్ కవరేజ్ పెంచుకునే ఐడియాతోటే వెళ్ళండి. ఖర్చు పెట్టుకునే ఆలోచనతోటి వెళ్ళకుండా మీరు మీ సెక్యూరిటీ అనేది పెంచుకోండి. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, జిఎస్టీ నుంచి వచ్చిన లాభం మనం కరెక్ట్ వేగా ఇన్సూరెన్స్కి మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ వెల్త్ క్రియేషన్కి డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియో అనేది మనం చేయటం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదన్నా డౌట్, ఏదన్నా విషయం మీద మీకు క్లారిటీ కావాలంటే మీరు ఈమెయిల్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఫోన్ ద్వారా కూడా మీరు నన్ను సంప్రదించి ఈ విషయాల మీద ఫర్దర్ క్లారిటీ అనేది తీసుకొని డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన సర్వీసెస్ అనేది కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. సో మీరు చెప్పిన డౌట్స్ మీద నేను మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. సో దీంతో సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.